జనగామ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిందని అన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు అన్నారు. గత ప్రభుత్వం కూడా ఇలానే ప్రజలను మోసం చేస్తుందని, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కొత్త సీసాలో పాత సారాలా ఉంది అంటూ ఎద్దేవా చేశారు. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి ప్రజాపాలన అందిస్తాననే హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మారింది తప్ప పాలకులు మారింది తప్ప ప్రభుత్వం మారలేదు. గత ప్రభుత్వం ఏ విధంగా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందో దాన్ని గ్రహించినటువంటి ప్రజలు ఈరోజు ఆ ప్రభుత్వానికి స్వస్తి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయూతనిస్తే ఈరోజు అదే రీతిలో కొత్త సీసాలో పాత సారాలాగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే 2,500 నుండి 4,000 ఇస్తానని అన్ని రకాల ప్రజలను మోసం చేసింది ఈ ప్రభుత్వం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని, గృహ జ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని, చేయూత కింద 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని దిక్కులేకుండా పోయింది. అంతేకాదు ఎలక్షన్స్ లో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఏదైతే చేరియాల రెవెన్యూ డివిజన్ కావాలని గత 10 సంవత్సరాలుగా వాళ్ళు కొట్లాడుతున్నారో దాన్ని కూడా హామీ ఇచ్చేసి దాన్ని విస్మరించడం, ఈ రోజు మళ్ళా ప్రజలు రోడ్డు మీదకి రావడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. అంతేకాదు జనగామ నుండి నర్మెట, తరిగొప్పుల, హుస్నాబాద్ వెళ్లేటువంటి మెయిన్ రహదారి వర్షాల మూలాన కొట్టుకపోతే దాన్ని అధికారులు కానీ వాటర్ గోదావరి జలాలు సప్లై చేస్తానని దాన్ని ఇంతవరకు ప్యూరిఫై చేయకపోవడం, మంచినీటి సమస్యలతో సతమవుతున్న జనగామ ప్రజలకు ఈరోజు జనగామలో 150 ప్లాంట్లు నడుస్తున్నాయంటే వీళ్ళ చిత్తశుద్ధి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు లక్షల రూపాయలు వెచ్చించి, కోట్ల రూపాయలు వెచ్చించి జనగామ నడిబోటులో కట్టినటువంటి మార్కెట్ యార్డ్ను ఇంతవరకు ఫండ్స్ లేకుండా దాన్ని ఆపడం కూడా దీని పాలకులు ప్రజల యొక్క నిర్లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతనానికి ఇది నిదర్శనమని, అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో ట్రామా సెంటర్ లేదు, సిటీ స్కాన్ లేదంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన తీవ్రంగా పరిగణిస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీని మీరిచ్చినటువంటి హామీలు మాత్రమే నెరవేర్చండి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖడ్గే గారు సమక్షంలో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో మెన్షన్ చేసినటువంటి ఆ